నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తు హుషారుగున్నా. అగో గంత హుషారు దేనికి అనుకుంటున్నారులే, చెప్తా. ఆయన పాటలు హెడ్ ఫోన్స్ వింటే హార్ట్కి కనెక్ట్ అవుతాయి, స్పీకర్లు విన్నామనుకో క్రౌడ్కి కనెక్ట్ అవుతాయి. ఇంకా మంచిగా చెప్పాలంటే వేడి వేడి అన్నంలా మామిడికాయ తొక్కేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉంటాయి. ఆయన స్టెప్ వేస్తే స్టేజ్కు పూనకాలే, జోకులు చేస్తే నవ్వులు జలపాతం లెక్క దునుకుతాయి. తెలుగు అక్షరాలకు ప్రాణం పోస్తారు ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ గారు మన పాడ్కాస్ట్లో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మస్తు ముచ్చట్లు మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే. మీ గురించి చెప్పాలంటే నాకు దమ్ముకొచ్చింది. ఎట్లా ఉన్నారు? ఏంది కథ? దమ్ము వస్తుందా? అంత కారం అంత మసాలా ఉందా నా జీవితంలో? ఎట్లున్నారు? ఏంది పెద్ద సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మీ పాట రై రై రారా అందరి గుండెలల్లా మొత్తం ఇట్లా ప్లేస్ ఆక్యుపై చేసుకున్నది. చాలా బాధ్యత కూడా పెంచిందండి. మిలియన్స్ రావడం, లేకపోతే మా చరణన్నకి మస్తు పాట ఇచ్చినవన్న అని చెప్పి అనడం, లేకపోతే ఇరగదీసు మా చరణ్ బాబుకి అని అనడం, అభిమానులు అనడం, ఆఖరికి చిరంజీవి గారు పిలిచి నా జీవితం చూసుకున్నట్టుంది పాటలో, నాకు ఎక్కువ కనెక్ట్ అవుతుందని ప్రశంసించడం, ఇవన్నీ కూడా గొప్ప విజయాలే కాదన్న. కానీ ఒక విచిత్రమైన అనుభవం ఒకటి ఈ మధ్య ఎదురైందండి. ఐఐటి భువనేశ్వర్కి అతిథిగా వెళ్లాల్సి వచ్చింది నేను ఒక కార్యక్రమానికి. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావని అని చదివి వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తున్నారనమాట. ఇఫ్ యువర్ టుమారో ఈజ్ లైక్ ఎస్టర్డే, వాట్ డిడ్ యూ అచీవ్ టుడే అని ఈ రచయిత క్వశ్చన్ చేస్తుంది. కేవలం ఆ సినిమా క్యారెక్టరు, ఆ సినిమాలో క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం కాదు, ఐఐటియన్స్ అయిన మీ అందరినీ క్వశ్చన్స్ చేస్తున్నారు. నిన్న నేర్చుకున్న ఫార్ములాలే మీ తర్వాత స్టూడెంట్స్ కూడా అవే ఫార్ములాలు బట్టి పడతా ఉంటే నువ్వు ఇవాళ ఫార్ములా ఏం మార్చలేదని, నువ్వు కొత్త ఇన్వెన్షన్ ఏం చేయలేదని, ఐఐటీలోకి వచ్చిన తర్వాత ఏం ఇన్వెన్షన్ చేయకుండా ఇచ్చింది చదువుకుని వెళ్ళిపోతే మీ జీవితం వ్యర్థం, అదే మీకు ఆ క్వశ్చనే ఈ పాటలో మీకు వేశారు అని చెప్పి వాళ్ళందరినీ అనేటప్పటికీ నాకు ఒక రకమైన ఆశ్చర్యంతో కూడిన భయం కూడా వేసింది. ఎందుకంటే ఒక బెంగాలీ వ్యక్తి ఒక ఒరిస్సా ఇన్స్టిట్యూట్లో ఒక తెలుగు పాట గురించి ఇంగ్లీష్లో మాట్లాడడం అసలు వావ్, అచీవ్మెంట్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. పాన్ ఇండియా సాంగ్ అని నేను ఎప్పుడు భావించలేదు నా పాటని. ఈ ఒక్క పాటకి మాత్రం ఆ గౌరవం దక్కింది అనిపించింది. ఆయన ముందు ఆయనకు తెలిసిన తెలుగు మిత్రుల ద్వారా దాని అర్థం తెలుసుకోవడం, ఎందుకో పాట వినడం బాగుందని విని దాని అర్థం ఏంటని తెలుసుకుని దీంట్లో ఇంత గొప్ప అర్థం ఉందా అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ తీసుకొచ్చి చెప్పారనమాట నా ఇంటరాక్షన్ జరుగుతున్న టైంలో. అది నాకు బాధ్యతను ఎక్కువ పెంచింది. అంటే ఒక మాస్ పాటని మాసెస్లోకి తీసుకెళ్ళడం గొప్ప విజయమే కాదు, ఇలా పాటల్లో ఈ మాత్రం బాధ్యత కనపరిస్తే గొప్ప వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకుంటారు అని అనిపించింది. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ కానీ, లేదంటే ఒక జపనీస్ కానీ, ఫ్రెంచ్ కానీ ఏది లేదు అసలు. అమ్మో ఇది ఎట్లా ఎక్కుతుంది జెన్జీకి అనుకున్నాం మేమంతా. కానీ ఇప్పుడు ఏకంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మిమ్మల్ని ఒగుడు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నాడు. సూపర్ సార్. నిజంగా ఈ సాంగ్ రాసేటప్పుడు మీరు అనుకున్నారా అన్ని ఏజెస్ వాళ్ళకి ఇది కనెక్ట్ కావాలి అట్లా అనుకొని రాసిర్రా? నేను ఒక మోటివేషనల్ సాంగ్ కింద ఉండాలి, ఎప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఈ మధ్యకాలంలో అయితే క్యారెక్టరైజేషన్ మీద వస్తుంది, లేకపోతే సెలబ్రేషన్ మీద వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇవన్నీ కలుపుతూ ఒక మోటివేషన్ అన్న ఎలిమెంట్ దాంట్లో కలపాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ పాట విజయం సాధించడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, అన్నిటినీ దాటుకుని విజయం సాధిస్తుంది అనుకున్నాను. కానీ ఈ స్థాయి విజయం అందుకుంటానని నేను అనుకోలేదు. మీ జర్నీ స్టార్ట్ కాకముందు అసలు పాటలు ఇంత మంచిగా రాస్తారని జనాలకు రాకముందు ఎట్లా రాసేటోళ్ళు, ఎప్పుడు రాసిర్రు, ఏ సాంగ్ ఫస్ట్ రాసిండ్రు, మీకు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఏంటిది అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే క్లుప్తంగా చెప్పాలంటే నేను సరస్వతి శిశు మందిర్ అన్న పాఠశాలలో చదువుకున్నాను, విశ్వ హిందూ పరిషత్ వారిది. దాంట్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. అది వేస్తున్నప్పుడు అక్కడ ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే ఒక దశలో నాకు అనిపించింది ఏంటంటే ఈ ఒక మనం అన్న డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు, మనం పాడిన పద్యానికి చప్పట్లు కొడుతున్నారు, కానీ
ఇవెందుకో మనకు కొట్టిన చప్పట్లు కాదు, అది రాసిన వాళ్ళ వల్ల వచ్చిన చప్పట్లు అని ఒక 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 9 ఏళ్ళ వయసులోనే ఎప్పుడు అనిపించింది నాకు. అనిపిస్తే ఏం చేయాలి? ఓకే, డైలాగులు రాయడంలో అంత ఏముంది, మామూలు మాటలు రాయడమే కదా. దీంట్లో కళ అంతగా లేదు, కేవలం జ్ఞానం లేకపోతే మేధస్సు మాత్రమే ఉంది అని అనిపించింది. పద్యాలు, ఇందులో కళ ఉంది, మేధస్సు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇది సామాన్యునికి చేరడం కష్టం. ఆ ఛందస్సు, ఆ గణాలు, ఎత్తులు, ప్రాసలు, ఆ లెక్కలు, వృత్తాలు అవన్నీ లెక్కలేసుకుని రాశాక అంత సంక్లిష్టమైన ప్రక్రియ సామాన్యుడికి అందడం కష్టం. కానీ చాలామంది గొప్పవాళ్ళు అంత సంక్లిష్టమైన ప్రక్రియను కూడా సామాన్యుడికి అందేలా చేశారనమాట. లైక్ అంటే మీకు కొన్ని కొన్ని అనగా అనగా రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేము. అర్థమైపోయేలాగానే ఉంటుంది. చాలా 2 ఉపమానాల తర్వాత ఒక స్టేట్మెంటు, తర్వాత మకుటం. అలా రాయడం కష్టం. అవన్నీ ప్రజల నోట్లో నాన్ని, కానీ అంత స్థాయి సమర్థత మనకు ఉంటుందా మనకున్న భాషా జ్ఞానానికని అనుకుని ఈ పద్యానికి మాటకి మధ్యలో ఉన్న ప్రక్రియ పాట అని అనిపించి ఒక 11 ఏళ్ల వయసులో పాట రాయడం మొదలుపెట్టానండి. అయితే అప్పట్లో ఏంటంటే పాట అంటే నలుగురు గుర్తించేది స్కూల్ యానివర్సరీల్లోనే కదా. అలా యానివర్సరీలకి వెల్కమ్ సాంగ్లు రాయడం, పేట్రియాటిక్ సాంగ్స్ రాయడం, దేశభక్తి గీతాలు రాయడం, భక్తి గీతాలు రాయడం, వీటితోనే ఎక్కువ పరిమితం అయ్యాను. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి బాయ్స్ హాస్టల్, మంచి చుట్టూ టెస్టోస్టెరాన్ చార్జ్డ్ క్యాంపస్లు, ఇంకెవరు అసలు దృశ్యంలో కూడా అమ్మాయి అనే వాళ్ళకి కనపడరు. అలాంటి టైంలో వాళ్ళకి భక్తి, దేశభక్తి గనక వినిపిస్తే వాళ్ళకి నచ్చేది కాదు. మరి అలా కాదురా, కొంచెం అమ్మాయిల గురించి అమ్మాయిలు పటాయించేటట్టు ఉండాలి, అలా చెప్పేవాళ్ళు. ఓహో, వీళ్ళకి ఇలా రాస్తే నచ్చుతుందా అని చెప్పి అప్పుడు టైట్ ఫిట్స్ లో అనే షేపులు, టాప్ టు బాటమ్, ఒంపులు సొంపులు అంటే ఆ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్తో రాస్తూ ఉండేవాడు. అది అయ్యాక ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి కో ఎడ్యుకేషన్ కాబట్టి అమ్మాయి కనపడకపోవడం అనేది ఏమి ఉండదు, అందరూ ఉంటారు కదా. సో అప్పుడు వాళ్ళకి బౌద్ధికమైన విషయాల కంటే, ఈ అలంకరణల కంటే కూడా ఈ హార్దికమైన విషయాలు, ప్రేమ, విరహం, విడిచి ఉండలేకపోవడం, ఇలాంటి భావాలు ఎక్కువ ఉంటాయి కదా. వాళ్ళకి ఈ నచ్చేవి కాదు, కొంచెం ఆ రొమాంటిక్గా లవ్ అది రాయరా అనేవారు. అప్పుడు అలా రాయడం మొదలు పెట్టాను అనమాట. సూపర్. ఫస్ట్ లో మీ ఫ్రెండ్స్ కోసం అలా రాసిన పాట ఒకటి కీరవాణి గారు సంగమం అన్న సినిమాకి కీరవాణి గారు స్వరపరిచారు అనమాట. అది ఈ మధ్య రీల్స్లో బాగా చేస్తున్నారు వర్ధమాన గాయకులు. పూత వేసిన లేత మావిని చూసినట్టుంది, నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది, నీ పలుకు వింటుంటే. సార్ ఇప్పుడు అంటేనేమో ఎవరు నన్ను అమ్మాయిని పటాయించడానికి ఒక రీల్ పంపుతున్నారు, లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెళ్ళి ఒక హార్ట్ సింబల్ వేస్తారు, లైక్ కొడుతురు, ఇట్లా పటాయిస్తారు. మీ టైంలో అయితే అసలు కంప్లీట్గా లెటర్లు లేదంటే కవితలు ఇట్లుండేది. మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేదంటే మా టైంకి కొంచెం ముందేనండి. లెటర్లు కూడా మా టైంకి కొంచెం ముందే ఉండేవి. అప్పుడు ఈ అంటే ఆ కంపెనీ పేరు చెప్పచ్చేమో లేదో తెలియదు, కానీ అప్పుడు ఈ ఎరుపు పచ్చ ఫోన్లు కదా, అంటే ఇవేముండవు, స్మార్ట్ ఫోన్లు కాదు కదా. ఏదో ప్యాకేజ్ వేసుకోవడం, కొంతమంది ఏదో స్మగుల్డ్ ఫోన్స్ కూడా తెచ్చుకునేవారు. ఫ్రీగా తక్కువలో అయ్యేది ఏదో చూసుకుని కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము బ్యాచిలర్ రూమ్స్లో ఉండేవాళ్ళం, అమ్మాయిలు హాస్టల్కి వీళ్ళు కాల్ చేస్తూ ఉండేవారు అనమాట. ఒకడు ఎవరైనా ప్రేమలో పడ్డాడు అంటే ఆడు అసలు 8 తర్వాత దొరికేవాడు కాదు, రూమ్లోనే ఉండేవాడు. కానీ అటు ముసుగేసుకుని మాట్లాడడం, లేకపోతే డాబా పైకి నీళ్ళ ట్యాంక్ పైకి ఎక్కి మాట్లాడుకోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఇవేమైనా మీరు పాట రాసేటప్పుడు వీటిని ఎప్పుడైనా బాగా గుర్తు పెట్టుకొని రాసిండ్రా? మాకు ఈ లవర్స్ వాళ్ళు ఫీలింగ్స్ చెప్తూ ఉండేవారు. నాకు లవర్ లేదు కానీ, పడలేదు కానీ, టు బి ఫ్యాక్ట్. మీరు ట్రై చేసిర్రా?
ట్రై చేద్దాం అనుకునే లోపు ఎవడో ఒకళ్ళు ఉండేవారండి. ఆ! ఈ వాళ్ళకి. అమ్మాయి నచ్చింది అనుకునే లోపు కొంచెం విచారణ చేస్తే ఆ అమ్మాయికి అయ్యో! ఎవరో ఒకళ్ళు ఉండేవారు. షీ ఈస్ ఆల్రెడీ బుక్డ్ అనేటోళ్ళా? చిచి బుక్కుడంటే బాగోదు గానీ అదే కమిటెడ్. సార్ కమిటెడ్ సార్ కమిటెడ్. అయ్యో! ఆ! అలాగా మనకు దొరకరులే అని అలా. కాపోతే ఒక అదృష్టం ఏంటంటే ఒక 12 జంటలు అనుకుంటా. నా నా క్లోజ్ ఫ్రెండ్స్ ప్రేమికులు అబ్బాయి వల్ల ఏమన్నా సమస్య వస్తే అమ్మాయి, అమ్మాయి వల్ల ఏమన్నా సమస్య వస్తే అబ్బాయి నాతో పంచుకుంటూ ఉండేవారు. ఆహా! అదొక దారుణమైన సిచ్యువేషన్. అయ్యో! అందరూ నాతో పంచుకుంటున్నారని ఆనందపడాలో, ఈళ్ళు బానే ఉన్నారని అసూయపడాలో అర్థం కాని నేనెవరికి సిచ్యువేషన్. చెప్పుకోవాలిరా అనుకునేవాళ్ళా మీరు? ఆ! అలాంటి అలాంటి సన్నివేశాల్లో చాలా విషయాలు తెలుస్తూ ఉండే. హ్మ్. అరే నేను చాలా చెప్పాలనుకుంటున్నానురా, హ్మ్. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి కంగారు వచ్చేస్తుంది, చెప్పలేకపోతున్నాను, నేను వేస్ట్ ఫీల్ ఉంటారా అని చెప్పి తిట్టుకుంటూ ఉండేవారు కొంతమంది. అరే అనుకోకుండా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడింది, ఇంకా నా అంతటోళ్ళు లేడు అనిపించిందిరా వామ్మో! అని. ఆ అమ్మాయితో ఉంటే బాగుండు అనిపిస్తుందిరా, అమ్మాయి లేకపోతుంటే ఏదేదో కింద ఉంది. వెల్తీగా అనిపిస్తుందని ఇట్లా చెప్పేటోళ్ళ? ఇదే ఫీలింగ్స్ బొమ్మరిల్లు పాటలో అప్పుడో ఇప్పుడో ఓ పాట ఉంది కదా, బొమ్మరిల్లు పాటలో. అందులో సెకండ్ చరణం అంటే ఈ ఫీలింగ్స్ అనమాట. నన్ను నేనే చాలా తిట్టుకుంటా, నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే, నన్ను నేనే బాగా మెచ్చుకుంటా, ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే. ఇది ఇంత కథ ఉందా సార్ దీని వెనుక? మేము విన్నాం, పాడుకున్నాం, ఎంజాయ్ చేసినాం, కానీ ఎట్లా రాసిర్రు నువ్వు కనిపించేది. మీరే లవ్లు ఉన్నారేమో అనుకున్నా కానీ మీ దోస్తనం, మీ కాంతానం అంతా ఇట్లా చేసిరని తెలియదు. ఇట్లాంటివన్నీ మీకు ప్రతి బాగా పాట జీవితంలోంచి తీసుకోవాలని ఏం లేదండి. మనకు కళ్ళ ముందు కదులుతున్నాయి ఊహాశక్తి ఉంటది కాబట్టి ఆ ఊహాశక్తితో ఆలోచించి చెయ్యొచ్చు. అది అందరికీ సరిపోయేలాగా ఉండొచ్చు. ఒక్కొక్క పాటలో ఇలాంటి అనుభవాలు కూడా తోడవుతాయి. ఇట్లాంటి అనుభవాలు తోడైన పాటలు అంటే ఇంకా ఏమేమి యాదికి వస్తాయి మీకు, బాగా గుర్తుకొచ్చేటి అంటే టక్కుని ఇట్లా ఏమున్నాయి? ఇలాంటి అనుభవాలు ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో రావు గారి అమ్మాయి, రావు గారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు, కానీ వాళ్ళ బాబేమో డాక్టర్నే చేసాడు. ఈ పాట ఉంది కదా, అది నా ఇంజనీరింగ్ జీవితంలో నేను అనుభవించిన ఫీలింగ్స్ అనమాట అవన్నీ. ఓ మామూలుగా ఎక్కడ పుట్టిర్రు, ఈ కథ ఏంది, మీ కాందాన్ ఏంది? మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామం. హాయిగా గోదావరి నదీ తీరంలో ఉంటుంది. అక్కడే మాది వ్యవసాయ కుటుంబం. కొన్ని తరాల తర్వాత మా నాన్నగారు మాత్రం ఆ ఊరిలోనే ఉంటూ పక్కన పాలకొల్లు పట్టణంలో లెక్చరర్గా ఉద్యోగం చేశారు. తర్వాత అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. అలా ఓ పక్క గవర్నమెంట్ టీచర్ కదా సార్? గవర్నమెంట్ ఎయిడెడ్. గవర్నమెంట్ ఎయిడెడ్. ఓ పక్క వ్యవసాయం, అలాగే ఓ పక్క సామాజికంగా విద్యారంగంలో ఉన్న తండ్రి అవడం వల్ల అన్ని రకాల అనుభవాలు కలిగినాయి చిన్నప్పుడే. అదీకాక ఆ 16 ఏళ్ల జీవితం నా మొత్తం జీవితంలో స్వర్ణయుగం. ఎందుకంటే ప్రకృతి ఒడిలో, గోదావరి తీరంలో, నీటి కరువు లేని ప్రాంతం, తిండికి కరువు లేని ప్రాంతం, హాయిగా పచ్చని పంటలు పండే ప్రాంతం. దాంతో ఆ కడుపు నిండిన ఆ సంతోషంలో అందరికీ ఎటకారం, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోవడం, మాట్లాడుకోవడం. మీకు ఇప్పటికీ చెప్తా ఉంటాను, నేను సరదాగా ఊరు వెళ్ళినప్పుడు ఎవరిదైనా మా ఫ్రెండ్ ఎన్ఫీల్డ్ తీసుకుని ఒక రైడ్ వేసాను అనుకోండి, అరే గేదె మీద కాకి వాళ్ళనట్టు ఉందరా బాబు నువ్వు కూర్చుంటా అంటాం. అయ్యో! అలాంటి ఎటకారాలతో అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ప్రపంచంలో ఎక్కడున్నా సంక్రాంతికి మాత్రం మా ఊర్లో ఉండాలని పెట్టుకుంటాను. వెళ్తారా సార్ ప్రతి సంవత్సరం? ప్రతి సంక్రాంతికి ఉంటాను. ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? మీ ఊరోళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏమంటారు మా ఊరోళ్ళు? అంటే నేనేదో అమాంతంగా వచ్చేసిన విజయాలు కాదు కదా నాది. మా ఊరిలో యానివర్సరీలకి అది పాటలు వినిపిస్తూ ఉండేవాడిని.
అలాగే చాలా ఫంక్షన్స్‌లో వెళ్ళి పాల్గొంటూ ఉండేవాడిని. పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడిని. అందుకని నేను పాడతాను, రాస్తాను అనేది వాళ్ళకి కొత్త విషయం కాదు. కాదు. అలవాటయిపోయింది. అలవాటయిపోయిన విషయమే. కాబట్టి నేను సెలబ్రిటీ జీవితాన్ని కాకుండా ఒక సహజమైన జీవితాన్ని అనుభవించాలి అంటే మా ఊర్లోనే. ఎందుకంటే అంత సహజంగా పలకరిస్తూ ఉంటారు. మా శ్రీరామ్ అనుకుంటారు తప్పితే హ్మ్. ఎక్కడికో ఎదిగిపోయాడని కానీ అలాంటి దూరం పెట్టడం అనేది ఉండదు. మీరు ఇట్లా నాన్న నేను జాబ్ చేయను, ఇది నా రూట్ కాదు, నేను ఇక పాటలు రాసుకుంటా, మంచిగా పాడుకుంటా, లైఫ్ని మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తాను నాన్న చెప్పినప్పుడు అసలే మరి టీచర్ అంటే జరంత స్ట్రిక్టే ఉంటారు, అందులో ఇంకా గవర్నమెంట్ కొలువు చేస్తున్నారు కాబట్టి లేదు చేయాల్సిందే అంటారా, లేకపోతే ఎట్లుండేది, లేకపోతే జాలకే కత్తెందుకో నాయల్ది అని అట్లేమన్నా రియాక్ట్ అయ్యారా? అంటే కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళొచ్చు కదా, కోర్స్ కంప్లీట్ చేయొచ్చు కదా. కంప్లీట్ చేసినా నేను ఆ ఉద్యోగం చేయనప్పుడు నేను ఎందుకు చేస్తాను, లేదు ఒకసారి చూడన్నారు, వీళ్ళు ఇలాగే అంటారని చెప్పి మానేసి వచ్చేసాను. ఇంకేం చేయలేక సార్. అయ్యో. అంతే, అంత సింపుల్. అది పెద్ద జానికి కత్తందుకు అంటే సీన్లు అట్లేం లేవు లేకుండా. అలా అని చెప్పి సరే అని ఒకేసారి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకునేలా చేశారు మీరు. అంటే చిన్నప్పటి నుంచి అది అది వాళ్ళకి తెలుసు మనస్తత్వం. అనుకుంటే మాత్రం అదే చేస్తారు అని. పట్టుబడితే ఇక అది కావాల్సిందే. సార్ ఎంత పట్టుబట్టి మీరు ఇట్లా గీత రచయిత కావడానికి ఎట్లా కష్టపడ్డారు, ఏంది, ఎందుకు ఇంత పట్టుబట్టాలనిపించింది, ఈ రూట్నే ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే నేను మీకు చిన్నప్పుడు చెప్పాను కదా, ఈ పాటలు మాటలు రాసేవాళ్ళు గొప్పవాళ్ళు కదా, అలా అవ్వాలని. అలా స్కూల్ వయసులో అలాంటి ఆలోచన వస్తే, కాలేజ్ వయసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, రేపు నువ్వు అనుభవించే జీవితం రెండు రకాలు. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండు వృత్తిగత జీవితం. కానీ సమయం మాత్రం వృత్తికి 75% పెడతావు, వ్యక్తిగత జీవితానికి 25% పెడతావు. ఈ వ్యక్తిగత జీవితంలో సమాజం, కుటుంబం ఇవన్నీ వస్తాయి. ఈ వృత్తిగత జీవితంలో పని, పారితోషికం, విజయాలు, అపజయాలు ఇవన్నీ వస్తాయి. దేనికి ముందు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూసినప్పుడు వ్యక్తిగత జీవితానికి కనుక ప్రాధాన్యత ఇస్తే ఇందులో భాగస్వాములైన వాళ్ళు ఆనందంగా ఉంటారు. వృత్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తే ఇందులో భాగస్వామ్యమైన వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ రెండిట్లో ఒకటానికే ఎంచుకోవాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆలోచిస్తే జీవితంలో 75% సమయం గడిపే వృత్తినే మన ప్రాధాన్యతగా ఉంచుకోవాలి. ఇది గనక మన నియంత్రణలో ఉందంటే ఈ జీవితం, వ్యక్తిగత జీవితం ఖచ్చితంగా మన నియంత్రణలో ఉంటుందని ఒకసారి అనిపించిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి అది ప్రభుత్వ ఉద్యోగమో ప్రభుత్వేతర ఉద్యోగమో ఏది చేసినా వాళ్ళందరి కింద పని చేయాలి, వాళ్ళ ఆదేశాల మేరకే చేయాలి. కానీ మన ఊహలకి, మన ఆలోచనలకి అవకాశాలు తక్కువ ఉంటాయి. అది ఇదనగా నేను రాసిందే ఉంటుంది, లేకపోతే వాళ్ళకి నచ్చకపోయినా మళ్ళీ నేనే రాస్తాను, నేను రాసిందే ఉంటుంది. కాబట్టి ఒకవేళ నచ్చకపోయినా ఆ ఒక్క పాట వదిలేసి ఇంకో పాట రాసుకోవచ్చు. ఇంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఈ 75% జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి గట్టి నిర్ణయం అప్పుడు తీసుకున్నాను. మీ సక్సెస్ చూసిన తర్వాత, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే అలవాటు అయిపోవచ్చు ఆల్రెడీ పేరెంట్స్కి, మీ మంచి చెడు అన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఏదైనా అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేరు. సక్సెస్ గట్టిగా వస్తే తప్ప వాళ్ళంతా ఈజీగా యాక్సెప్ట్ చేయరు, ఏ పేరెంట్స్ అయినా కూడా సాధారణంగా. మీ సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ వాళ్ళు మీతో మాట్లాడిన మాటలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? అంటే సక్సెస్ ఒకేసారి వచ్చింది కూడా కాదండి, మెట్టు నెమ్మదిగా జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, మా పేరెంట్స్ సంగతి కూడా వదిలేండి, నేను ప్రతి తల్లిదండ్రులకి చెప్తా, ఒకటి అనుకున్నాడు అందులో సక్సెస్ అయితే సంతోషించడం, అవ్వకపోతే బాధపడడం అనేది చేయకూడదు. వాడి చేసే ప్రయత్నానికే మనం సంతోషించాలి. సూపర్. ఎవరైనా సరే సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అది అందంద్రాక్షే. ఎవరైనా ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే సక్సెస్ అనేది బై ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ ప్రాసెస్సే. సూపర్ సార్. అది నేను ఎప్పుడు మా పేరెంట్స్ కూడా చెప్తా ఉండేవాడిని. నేను ఎక్కడి వరకు వెళ్తాననేది నా నమ్మకం ఉన్నా కూడా నేను అదేం చెప్పను, నేను కష్టపడతాను అంతే. ఈ విషయంలో ఆ కష్టపడడాన్నే సంతోషించమంటాను. వాళ్ళు అది అర్థం చేసుకుని తర్వాత ఏం మాట్లాడలేదు. కాకపోతే ఏమనుకున్నారంటే, మొదట్లో ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనుకున్నారు. ఆ 3-4 ఏళ్ళు దాటిన తర్వాత నాకు హిట్లు వచ్చినాయి కాబట్టి 10 ఏళ్ళు ఉంటాయి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనుకున్నారు.
10 ఏళ్ళు అయిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేసి. ఓ క్లారిటీకి వచ్చేసిర్రు. మీరు ఫస్ట్ సాంగ్ ఏ సినిమాకి రాసిర్రు, ఎంత తీసుకున్నారు, అసలు డబ్బులు తీసుకున్నారా లేదంటే దేవుడికి ఇచ్చేసిరా, అంటే ప్రొడ్యూసర్కి ఇచ్చేసిర్రా? నా మొదటి సినిమా కాదంటే అవుననిలే అండి. ఆ, అది అవకాశమే పారితోషికం. సూపర్, అదే సార్ అందుకే అడిగినా, దేవుడికి ఇచ్చేసిర్రా అని. కాకపోతే రెండో సినిమా మూడో సినిమా కూడా సింగిల్ కార్డులే. అయ్యో వాళ్ళు కూడా అవకాశమే పారితోషికం అని భావించారు. ఇంకా దానికి మనం ఏం చేయలేం. అలా 21 పాటలు రాసిన తర్వాత అందరివాడు సినిమాకి నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి అవకాశం వచ్చింది. అప్పటికి ఈ 3 సినిమాలు విడుదల అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. కానీ మొదటి పారితోషికం అక్కడి నుంచే 15,000 వచ్చింది అనమాట పాటకి, 2005 సంవత్సరంలో. అనుకున్నారా సార్, ఈ ఇందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాటలు రాసినాక కూడా ఏంది నాకు ఇంకా పైసలు రాకపోతే ఇంకా నేను దేనికోసం చేసేది అనిపించింది ఎప్పుడన్నా? లేదండి, క్లారిటీ ఉంది. ఎవరికైనా ఒక సక్సెస్ అన్నది వచ్చిన తర్వాతే, సక్సెస్ అనేది ఎస్కేప్ ఎలాస్టిక్ ఇండస్ట్రీకి. సో దానికోసం వేచి చూశాను. అప్పుడు దాకా నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు ఇవ్వలేదు, అది వేరే విషయం. అయ్యో, వాళ్ళకే వదిలేసిర్రు ఇక. అంతే. ఆ తర్వాత రాసాక పాటలు ఇవ్వడం కాదు, ఇచ్చాక పాటలు రాయడం మొదలుపెట్టాను. సూపర్. మరి అంతేగా సార్, మనం కష్టపడ్డప్పుడు ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మామూలుగా ఒక పాటకు ఎంత టైం తీసుకుంటారు రాయడానికి? ఈ ప్రపంచంలో $1 మిలియన్ ప్రశ్న అండి. ఒక పాట సీతంవాకిట్లో సిరిమల చెట్టు టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. మొన్న రై రై రారా 60 రోజులు పట్టింది. చుట్టూ మొత్తం తిరిగి 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 ఇప్పుడు తర్వాత ఐటమ్ సాంగ్ కంప్లీట్ అయింది, అది 52 రోజులు 53 రోజులు పట్టింది. అలాగే అందులోనే ఒక డ్యూయెట్ ఉంది, అది 2 రోజుల్లో అయిపోయింది. బాహుబలిలో పచ్చబొట్టు పాట ఉంది, 73 రోజులు పట్టింది. ఎందుకు ఇంతసేపు తీసుకుంటారు, ఎందుకు ఎన్ని రోజులు తీసుకోవాలి? మనకి ఆ పాట సందర్భం తాలూకు లోతు కానీ దాని లక్షణం కానీ తెలియపోవడం వల్ల, 2 మనకు తెలిసిందని దర్శకుడికి అర్థం కాకపోవడం వల్ల, 3 దర్శకుడు రచయిత కూడా ఒక ఏకాభిప్రాయానికి రావడానికి సమయం పట్టడం వల్ల, 4 ఆ పాటలోనే సంక్లిష్టత ఉండడం. మీకు బాహుబలి ఉదాహరణ తీసుకుంటే తమన్నా గారి క్యారెక్టర్, అవంతిక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక విప్లవ వీరురాల్లాగా తన రాణిని దక్కించుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తామని ప్రతిజ్ఞ చేసే ఒక సాయుధ యోధురాల్లాగా ఉంటుంది. అప్పటికి ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి, శివుడు గిరిజనులు పెంచుకున్న ఒక మామూలు బాలుడు. ఇద్దరికి భాష తేడా ఉంటుంది. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక సమతౌల్యమైన భాష ఎంచుకుని అలాంటి పదాలు ఎంచుకోవడానికి ఇది అని తెలియడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడన్నా ఎక్కువ సార్లు రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కువ రిజెక్షన్స్ గురైన ఏమన్నాయా, అట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్? ఎందుకంటే 73 రోజులు 60 రోజులు అంటే అలా మీరు ఎన్నో ట్రయల్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు నచ్చినట్టు పిక్ చేసుకోవడానికి వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే 73 రోజుల దాకా నేను రాస్తానని నమ్మడం దర్శకుడి గొప్పతనం కదా. 60 రోజుల దాకా నేను రాయగలను అని నమ్మడం దర్శకుడి గొప్పతనం. సూపర్. అలా సహనం లేని వాళ్ళు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి స్పష్టత లేక, నాకేం చెప్పాలో తెలియక, పాట బాగా రావట్లేదు అనుకున్న ఫ్రస్ట్రేషన్ తప్ప బాగా అయితే ఏం చేయాలనుకున్న స్ట్రాటజీ లేక వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలా రకరకాల అనుభవాలండి, అవన్నీ కలిపితేనే కదా 20 ఏళ్ల కెరీర్. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళలో, అవి రీచ్ కాని సందర్భం ఏమైనా ఉంటుందా సార్? అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే అందరికీ నచ్చాలనుకుంటారు. కొంతమంది ఏమో మొత్తం ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు, డ్రైవర్స్ నుంచి మేనేజర్ల వరకు అందరికీ వినిపిస్తూ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. వాళ్ళకి నచ్చట్లేనట్టు అనిపిస్తే ఇది అందరికీ నచ్చట్లేదండి అని చెప్పే రకం కొంతమంది ఉంటారు. వాళ్ళకే నచ్చక మార్చమనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నచ్చింది, ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ నచ్చింది, కాకపోతే వాళ్ళ భార్య గారికి నచ్చలేదని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా కూడా ఉంటారా? రకరకాలు ఉంటాయి. అంటే అక్కడి నుంచి కొంతమంది ఏమో అందరికీ నచ్చింది కానీ హీరో గారి వాళ్ళ ఫాదర్కి ఎందుకో నచ్చలేదు అన్నారండి, మారుద్దాం అన్న వాళ్ళు ఉంటారు. రకరకాలు. సార్ క్రియేటివ్ డిఫరెన్స్ అంటారు కదా, అంటే రాసే కాడవచ్చు, పాడే కాడవచ్చు, ఇట్లాంటివి వస్తాయి అంటారా? ఎప్పుడన్నా బాగా పెద్ద లొల్లైందా, ఏమన్నా గుర్తున్నాయి అట్లా? క్రియేటివ్ డిఫరెన్సెస్ చాలా మంచి అండి.
కాకపోతే ఎందుకు నీతో నేను ఎందుకు డిఫర్ అవుతున్నాను అనేది దర్శకుడు చెప్పగలిగితే అతను అనుకున్న నాణ్యతతో పాట వస్తుంది. ఒక్కోసారి రచయిత దర్శకుడిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆలోచించలేకపోవచ్చు. రచయిత తప్పుదోవ పట్టచ్చు. సరైన దోవ ఏంటో చెప్పకపోతే రచయితే సరైన దోవ అని నమ్మాలి అంతే. కదా సార్, అట్లా నమ్మి ముందుకు పోవచ్చు. క్రియేటివ్ డిఫరెన్సెస్ మంచిదే. ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్లో పాట రాశాను, మీకు అది థర్డ్ పర్సన్లో రాయాలని ఉంది. నాకు ఇది నచ్చలేదు, మీరు రాసిన విధానం నచ్చలేదు అని చెప్పి కంటే మీరు ఫస్ట్ పర్సన్లో రాశారు కదా, అది థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే బాగుంటుందని చెప్పగలిగాడు అనుకోండి, అది క్రియేటివ్ డిఫరెన్స్. ఇప్పుడు నాకు కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. నాకు ఏదో కావాలి అనేది అది క్రియేటివ్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. క్రియేటివ్ డిస్ట్రక్షన్. హీరోలకి, డైరెక్టర్లకి మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, రాసిన దాని గురించి మీరు వివరించే ప్రయత్నం చేసినప్పుడు రిజెక్ట్ అయింది ఏదైనా ఉందా? లొల్లైంది ఏమన్నా ఉందా? ఇందాక నేను రిజెక్ట్ అయింది ఉంది. ఒక్కోసారి నచ్చకపోయినా టైం లేక పెడితే సూపర్ హిట్ అయిపోయినాయి ఉన్నాయి. అట్లనే ఏంటి సార్ ఒకసారి అలా చెప్తే ఆ సదర్ హీరోగా సదర్ డైరెక్టర్గా కోపం వస్తుంది కదా. సరే, మామూలుగానే చెప్పండి అయితే, అట్లా ఏమైనా గుర్తున్నాయా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా? ఒక పాట అయితే హీరోకి నచ్చలేదు, పెద్ద సినిమా పాటే. ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పెట్టేసాను పాట వినగానే అన్నారు. తర్వాత ఎందుకో షూటింగ్ అయిపోవడం, నెక్స్ట్ వచ్చిన వర్షన్స్ ట్యూన్స్తో సహా నచ్చకపోవడం, ఏదో మొత్తానికి ఈ పాటే తీయవలసి వచ్చింది. తీస్తే తర్వాత విడుదలయ్యేటప్పటికి చాలా పెద్ద హిట్ అయిపోయింది పాట అది. అబ్బా సూపర్. మామూలుగా ఇట్లా తీసి ఇయర్ ఫోన్స్ తీసి ఇట్లా కింద పెట్టేసిన ఇట్లాంటి మాటలు విన్నప్పుడు కలుక్కుమన్న సందర్భం ఏమన్నా ఉందా? బాగా ఇట్లా బాధపడి దాని గురించి ఆలోచించి అట్లా ఏమన్నా ఉందా? ఉండదండి, ఎందుకంటే మన పాట మీద మనకు గౌరవం ఉంటుంది కదా. ఎవరికో నచ్చకపోయినంత మాత్రాన పాట క్వాలిటీ తగ్గినట్టు కాదు. అదీ కాక వాళ్ళకి నచ్చకపోవడం కూడా తప్పు కాదు. వాళ్ళ ఆలోచన వేరేగా ఉండొచ్చు. ఇవన్నీ అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. మన వేలు ముద్రలే ఒక్కళ్ళదే ఒకలా ఉండవు. కనిపించే వేలు ముద్రలే ఒకలా ఉన్నప్పుడు కనపడని మైండ్ సెట్ ఒకేలా ఉండాలని మనం ఎందుకు అనుకోవాలి? సూపర్ సార్, నిజంగా ఎంత పాజిటివ్ థింకింగ్ అంటే మీకు. మొదటి నుంచి ఇట్నే ఉంటారా? ఫీల్డ్కి వచ్చినాక ఇట్లా మారిపోయినరా? లేదు, మొదటి నుంచి ఇంతే. ఇంత పాజిటివ్గా అసలు ప్రతికూల దృక్పథం అనేది ఉండదు నా దాంట్లో. అసలు లేదు సార్, అదే ఇంచు కూడా కానస్తలేదు. మొన్న అట్లనే ఇవాళ అట్లనే 2 ఇంటర్వ్యూలలో చూసిన. అది అట్లా పెడితే మామూలుగా ఈ పాట రాసేటప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ బాగా తిరిగారు, రై రారా. ఎందుకు అన్ని చుట్లు తిరగాల్సి వచ్చింది? అట్లా తిరుగుతూనే పాట మంచిగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఓఆర్ఆర్ చుట్టూ ఎందుకు అన్ని చుట్లు తిరగాల్సి వచ్చిందంటే ఈ పాటలో కూడా చాలా చుట్లు ఉన్నాయి. ఒకటి, మొదటి చుట్టూ మాస్కి వెళ్ళాలి. రెండవ చుట్టూ డ్యాన్స్ తగ్గట్టు ఉండాలి. మూడో చుట్టూ కథని ఎలివేట్ చేయాలి. 4వ చుట్టూ మోటివేషన్ ఉండాలి. 5వ చుట్టూ కాంప్లికేటెడ్ ట్యూన్ని చాలా సింపుల్ పదాల్లో వినిపించేలా చేయాలి. ఇన్ని చుట్లు ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం ఓఆర్ఆర్ చుట్టూ తిరగడం తప్పలేదంటారా? సరే, ఒక్కసారి రై రై రారా సాంగ్ మా కోసం వాడతారా? నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, రై రై రారా అడ్డేలేని దారై రారా. వా సూపర్ సార్, అసలు రీసౌండ్ వచ్చేస్తుంది. నిజానికి ఈ పాట విన్న తర్వాత మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చిర్రు? అంటే మీ సర్కిల్ ఉన్న వాళ్ళ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఫస్ట్ కాంప్లిమెంట్ మాత్రం చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది. గట్టిగా రాత్రి రిలీజ్ అయింది, తెల్లవారుజామున 7ంటికి ఫోన్ చేశారు. చాలా బాగుందన్నారు. ఫోన్ అయిపోయాక ఫోన్లో తృప్తి లేదు, ఇంటికి రా అన్నారు. ఇంటి దగ్గర పిలిచి 1 గంట 45 నిమిషాలు మాట్లాడారు ప్రతి లైన్ గురించి. ఇది కూడా తృప్తిగా లేదు, మనం ఒక ఇంటర్వ్యూ లాగా చేద్దాం, ఇద్దరం కలిసి ఒక టీవీ ప్రోగ్రామ్ చేద్దాం అన్నారు. అది పబ్లిసిటీ పిఆర్ టీమ్ చెప్తే ఇది సినిమా రిలీజ్ టైంలో చేస్తే చాలా బాగుంటుందండి అని చెప్పారు. ఆ రిలీజ్ దగ్గరలో చేస్తాం ఇంటర్వ్యూ. సూపర్ సార్, సూపర్. ఎట్లా అనిపించింది మీకు మరి చిరంజీవి గారికి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ క్షణం మీరు ఎట్లా ఫీల్ అయినరు? Cloud 9 అంటారు కదా, Cloud 999. 999 అందుకే టీవీ 9కి వచ్చిర్రేమో ఇవన్నీ చెప్పడానికే. సార్, మామూలుగా రిజెక్షన్స్ గురైనప్పుడు బాధపడతారు అంటారు కదా, మీరు అట్లాంటి వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా? ఇంకోసారి కూడా ఇట్లా రాయొద్దు అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, అంటే
రిజెక్షన్ గురైనప్పుడు ఇంకా వేచి చూస్తూ ఉంటాను నేను. నాది రిజెక్ట్ అయ్యాక ఎవరితోనో రాయిస్తారు కదా, ఆ పాట విడుదల కోసం ఎదురు చూస్తా. అది గనక అంతగా ప్రజలు ఆదరించకపోతే సరే నేనే కరెక్ట్ అనమాట, నన్ను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటా. అది గనక చాలా పెద్ద హిట్ అయితే నేను అప్పుడు చేసిన తప్పేంటి, ఈ పాటలో ఉన్న ప్లస్ ఏంటో చూసుకుని నేర్చుకుంటాను అంతే. అనంత శ్రీరామ్ అనంటే పేరుకు తగ్గట్టే అనంతంగా రాస్తుర్రా పాటలు. ఇది అలా కొనసాగుతూ ఉంటుందండి. భగవంతుడు ఎప్పటి వరకు రాయిస్తే అప్పటి వరకు రాయడం అంతే. కొంతమంది ఫ్యాన్స్ మీ పాటలు విన్నాక సూర్యుడు ధీరుడు అని చెప్పి కొలుస్తుంటారు. అట్లాంటి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు మీ గురించి చెప్పేటోళ్ళకి? అలా కొలుస్తారని నేను అనుకోలేదు. అయ్యో సార్, కమెంట్లలో మీరు ఎప్పుడు చదవలేదా? అంత టైం ఉండదు. నేను ఈ మధ్య ఎక్కువ చదివిన కమెంట్ అంటే అనంత అన్న ఏం తాగి రాసినావు అన్న పాట. ఆ కామెంట్లో ఎక్కువ చదివాను. ఏం తాగిర్రు మరి? నీళ్ళేనా ఇంకేమైనా ఉందామా? మజ్జిగ. మజ్జిగ. అబ్బా చెప్తలేరు సార్, ఏమన్నా సీక్రెట్ ఉందా? ఏం లేదు, అలవాట్లేదు. అంతేనా? అలా అని చెప్పి తాగద్దని నేనేం చెప్పను. మీకు అది కిక్కిస్తే అదే చేసుకోండి. నాకు దానికంటే కిక్కిచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి సార్ ఎగ్జాంపుల్? బంగీ జంప్స్, అవునా, స్కై డైవింగ్స్, ఓఫో, స్కూబా డైవింగ్, హార్స్ రైడింగ్, రోలర్ కోస్టర్స్, ఇవన్నీ ఎక్కువ కిక్కిస్తాయి. అడ్వెంచర్స్ ఎక్కువ ఇస్తాయి. చాలా మంది లవర్స్ బాగా మీ పాటలు వింటారు. అవునన్నా కాదన్నా వాళ్ళు వినే 90% మీ పాటలే ఉంటాయి సార్. ఎవరన్నా లవర్స్ ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి మీ పాటల వల్ల మా ప్రేమ బాగా స్ట్రాంగ్ అయిందనో లేదా బ్రేకప్ అయిందనో ఇట్లాంటివి ఎవరైనా షేర్ చేసుకున్నారా? ఒకసారి సైమా అవార్డు తీసుకోవడానికి మలేషియా వెళ్తున్నాను. నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చుందనమాట. తను ఆస్ట్రేలియా వెళ్తుంది. తనకు అప్పుడే పెళ్ళయిందంట. పెళ్ళయ్యాక వాళ్ళ ఆయన ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తారు. ఇవన్నీ వీసాల పనులు అయ్యి తను ఒక్కతే వెళ్తుంది అనమాట. మేము పెళ్ళైన 2 రోజులకి ఇద్దరం కలిసి అలా ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏమై చేసేవే పాటలు పెట్టుకున్నాం. అసలు మన ఫీలింగ్సే కదా ఇవి, భలే రాశారు అని అనుకున్నాం. అనుకోకుండా మీరు కనిపించారు ఫ్లైట్లో అని చెప్పారు ఒకసారి. బా సూపర్ కదా. అలా ఆ తర్వాత ఏమో ఏ పాట, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా అన్న పాట. అది ఎవర్ గ్రీన్ సాంగ్ సార్, ఎవర్ గ్రీన్. ఇప్పుడు కూడా అది పెడతా నేను ఇంటర్వ్యూ పక్క పెట్టి ఎగురుతానేమో అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉంటే అవి. సార్ ఒక్కసారి ఏం మాయ చేసేవేళ సాంగ్, ఆ తర్వాత నిజంగా సాంగ్. తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 వింటున్నావా. నాకేమనిపిస్తుంది తెలుసా సార్, సూదిలా దారం పెట్టి పూల దండలను చక్కగా ఓదానికి ఇంకోటి ఎంత మంచిగా వేరుస్తారు. ఇంకా తెలంగాణలో చెప్పాలంటే ఒక్కొక్క పువ్వు ఇట్లా పెట్టేసి బతుకమ్మను వేర్చినట్టు. అబ్బా ఎంత మంచిగా పదాలను ఎట్లా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటారు? బతుకనేది తోట అనుకుంటే అందులో వచ్చే అనుభవాలన్నీ పూలు, అవన్నీ దండగా గుచ్చితే అదే బతుకమ్మ. బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎట్లా సార్, ఎట్లా? నా వల్ల అయితలేదు అసలు ఈ మాటల దాడి అంటారా, లేకపోతే మాటల పదాల కూర్పు అంటారా? సార్ ఎఫర్ట్స్ బాగా పెడతారా మీరు ఒక పాట రాయడానికి? నేను నిజంగా చెప్తున్నాండి, ఎఫర్ట్స్ పెట్టడం మాత్రం ఎదురు మన చేత పనిచేయించే దర్శక నిర్మాతల్ని సంతృప్తిపరచడం. ఎఫర్ట్లెస్గా వచ్చిన పాటే అద్భుతమైన పాట అని నా నమ్మకం. ఇప్పుడు ఈ సందర్భం గురించి వర్ణించమంటే, ఇప్పుడు మన మైక్ పే చర్చా విత్ విషిత ప్రోగ్రాం గురించి వర్ణించమన్నా, టీవీ నైన్లో జరుగుతున్న ఈ పాడ్కాస్ట్ గురించి వర్ణించమన్నా, ఒక పాట వాడమంటే ఏ పాటతో పోలుస్తారు? ఇట్లాంటి పదాలు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా పాట రాయడం అంటే అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే రాయడం. అయ్యో సార్, ఇది హైలైట్. నా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు రిలీజ్కి ముందు మీకు అడ్వాన్స్ పే చేయమని ఎంత సార్? ఫోన్ పే నెంబర్ చెప్పండి సార్. అంటే మీ ఒక్క ఫోన్ పే సరిపోదు సార్. నేను మా మేనేజింగ్ ఎడిటర్ గారితో మా మేడంతో మాట్లాడి ఆ పేమెంట్ గురించి సెండ్ చేద్దాం. దేని గురించి అన్న వర్ణించమంటే ఏమని వర్ణిస్తారు? చలాకీ మాటలతో
చతురత నిండిన పాటలతో చలాకీ మాటలతో చతురత నిండిన పాటలతో జరిగిన ఈ కార్యక్రమం వినోద వికాస సంగమం చలాకీ మాటలతో. బా సూపర్ సార్, నాకు మస్తు హ్యాపీగా ఉంది, చాలా చప్పట్లు కాదు. ప్రౌడ్ గా అనిపిస్తుంది. చప్పట్లు కాదు, పైన పేమెంట్ సార్ 1000000000. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన పాటలల్లో కంపేర్ చేయాలంటే ఎట్లాంటి పాటతో కంపేర్ చేస్తారు? ఇప్పుడు మీరు పదాల కూర్పుతోటి చేశారు కదా ఈ ఈ కార్యక్రమాన్న మ్మ్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచేం కనబడుతుంది, గంటకి 80 మైళ్ళ వేగంతోటి ఏవేవో ఆలోచిస్తుంది. దీన్నే అమ్మాయి కుర్చీ మీద కూర్చుంది, కుర్చీలోంచేం కనిపెడుతుంది, గంటకి 90 మైళ్ళ వేగంతోటి ప్రశ్నల్లో ముంచెత్తేస్తుంది. బా సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఏ లాట్. నిజంగా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఏదన్నా సాంగ్ వినేటప్పుడు ఈ లిరిక్ నేనేనా రాసింది, నేనేనా అంటే ఇట్లా ఆలోచించిందని ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఇప్పుడు విన్నప్పుడు ఎప్పుడన్నా అనిపించలేదండి, ఎందుకంటే నేనే కదా రాశాను. అయ్యా ఇది ఇంకా క్రేజీ. జనరల్లీ ఇప్పుడు నేనైతే నాకు ఇంతకు ముందు చూసుకున్న ఇంటర్వ్యూస్ ఏదన్నా చూసినప్పుడు అయ్యో నేను అప్పుడు అట్లా చేసినా ఇట్లా అయితే మంచిగా ఉండు అని అనిపిస్తుంది సార్. సెలబ్రిటీల విషయం మరి. ఇలాగైనా ఇంకొంచెం బాగా రాసి ఉండొచ్చు కదా అని లేదా నేనేనా అట్లా చేసింది, అయ్యో నేను అట్లా చేయకుంటే బాగుండు అని కూడా ఎప్పుడన్నా అట్లా అంటే సాధారణ మనుషుల్లో చూస్తాం సార్ సెలబ్రిటీల విషయంలో. ఒకవేళ అలాంటి లోపం గనక మన పాటల్లో కనపడకపోతే, నేను రాసిన పాటలో నాకు కనపడి ఉండకపోతే, అలాంటి లోపం కనపడకపోతే అదే నా ఆఖరి పాట అయ్యి ఉండేది. ఎందుకంటే లోపభూయిష్టంగా లేని ఒక అద్భుతమైన పాట రాసిన తర్వాత ఇంకెందుకు నేను నా జీవితంలో నేను శిఖరాన్ని అధిరోహించేసాను కదా అనిపిస్తుంది. సో ఈ పాటలోనూ ఏదో ఒక లోపం కనిపించి ఆ లోపాన్ని తర్వాత పాటలో సరి చేసుకుంటా ఉండగా ఆ తర్వాత పాటలో కొత్త లోపం కనిపించడం వల్ల ఇంకో పాటలు ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తూ ఇదొక జిలేబీ చుట్టలాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో కొన్ని లిరిక్స్ చూసినప్పుడు ఇది నేనైనా రాసిందని ఆశ్చర్యానికి ఖచ్చితంగా లోనై ఉంటారు ఏదో ఒక సందర్భంలో. కొన్ని నా వల్ల కాకపోయినా దర్శక నిర్మాతల బలవంతం వల్ల కూడా మార్చిని ఉంటాయి కదా. అంటే నేనేంటంటే ఒక 90-95% గొప్ప లైన్స్ ఆ పాటలో ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ 10%, 5% గనక రాజీ పడకపోతే ఈ మంచి లైన్లు కూడా సమాజానికి అందించం అని చెప్పి కొన్ని పాటలు రాజీ పడతా ఉంటాయి. అలాంటి పాటల్లో ఉన్న 10% లోటుని వేరే పాటల్లో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మీరు పాట రాసేటప్పుడు పదాలకు ఎక్కువ పవర్ ఉంటుంది అంటారా, లేదంటే సిచ్యువేషన్స్కి ఎక్కువ ఉంటుంది అంటారా? అంటే మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సినిమా పాట వరకు మాత్రం సన్నివేశానికే ఎక్కువ శక్తి ఉంటుందండి, దాని నుంచే పుడతాయి. ఇప్పుడు నేను పరారే పరారే పాట రాశాను, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రై రై రారా పాట రాశాను. రెండు హీరో ఇంట్రడక్షన్ సాంగ్సే, కానీ అప్పటి కాలమాన కథా పరిస్థితులకి ఇప్పటి కాలమాన కథా పరిస్థితులకి ఉన్న తేడా ఈ రెండు పాటల్లోనూ కనిపిస్తాం. కాబట్టి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని దర్శకులు చెప్పి వెళ్ళిపోయాక కూడా ఆ పాటని వేరే పాట నుంచి ప్రత్యేకంగా చేసేది ఏంటి, అక్కడ ఉన్న సన్నివేశం, సంభాషణలే కదా. ఖచ్చితంగా పదాల కంటే కూడా సన్నివేశానికే శక్తి ఎక్కువ. ఇందాక నిజంగా సాంగ్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, అదొక్కసారి అందుకోని రియా. నిజంగా నేను ఆ పాట చెప్తున్నప్పుడు ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు చెప్పేవారు అనమాట. హీరోయిన్ క్యారెక్టరు ఇలా అనుకుంటాడు, నాకు కాబోయేవాడు ఏం చేయాలంటే నాకు పట్ట పగలే చుక్కలు చూపించాలి అని ఒక పాయింట్ రాసుకుంటుంది. అరే ఇదేదో పట్ట పగలే చుక్కలు చూపించలేదు, ఎంత కోరిక, దీన్ని పాటలో ఎలా అయినా తేవాలనుకుని పాట అంతా వింటున్నా. ట్యూన్ ఎక్కడ కుదురుతుంది, ట్యూన్ చాలా మెలోడియస్గా ఉంటుంది కదా, మరి పట్ట పగలే చుక్కలు చూపిస్తాడా అని అంత అలా వెస్టర్న్లో అనలేం కదా, మాస్గా అనలేం కదా. సో ఒక చోట ట్యూన్ బాగుందనిపించి పాట ఆఖరికి వాళ్ళిద్దరూ పార్క్లో ముద్దు పెట్టుకుంటూ ఓ పేపర్ ఫోటోకి దొరికిపోతారు. సో ఆ సన్నివేశాన్ని తీసుకున్నాను అనమాట. పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే, పగలే అయినా గగనంలోన
తారలు చేరెనుగా. పట్టపగలు చుక్కలు చూపించాలన్నదాన్ని పొయిటిక్గా మారిస్తే పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా అని మార్చానమాట. ఎంట్లుంది సార్. సో ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఇంత గొప్ప విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది నమ్మలేని సిచ్యువేషన్లో ఉంది అనేది దీని పల్లవి అవ్వాలని చెప్పి నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా అది. అసలు అప్పుడైతే ఒక రేంజ్లో ధూమ్ ధామ్ హిట్ అయింది. ఇప్పటికి కూడా రీల్స్లలో ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం. మ్యారేజెస్లో కూడా వింటాం సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఈ పాట. పుట్టారా మీరు? అప్పుడైతే అంటే మీరు పుట్టారా? పుట్టినా సార్ అప్పుడు నేను 6th క్లాస్ ఏమో. అబ్బో. ఎంత మంచిగా ఉండే, మస్తు మస్తు వింటుండే అప్పుడు. బాగా మ్యూజిక్ ఛానల్స్లలో ఈ పాటనే ఎక్కువ మారుమోగిపోతుంటుండే. మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే అమ్మ నాన్న కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, రిలేటివ్స్ అయినా ఏదైనా సాంగ్ విన్నప్పుడు ఎక్కువగా పాజిటివ్గా కాకుండా అరే గిది గిట్లుంది ఏంది అని ఏమన్నా విమర్శించిన సందర్భం ఏమైనా ఉన్నదా సార్? ఉంటాయండి. ఉంటే ఏందో అది ఏం సాంగ్? వాళ్ళు ఎలా ఉండేదంటే మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, వాడికి ఇష్టమైన హీరో పాట కాకపోతే అది బాగాలేదంటాడు. అబ్బా. వాడికి ఇష్టమైన హీరో అయితే అది చాలా బాగుందంట. ఇది నాకు వచ్చిన ప్రాబ్లం. విమర్శ అంటే పోనీ ఈ పాటలో ఇది బాగాలేదు, ఈ లైన్ బాగాలేదు, ఎక్కలేదు అంటే ఎలా, ఎందుకు బాగాలేదు అని అడగడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ హీరోకి రాయాలనేది ఆ దర్శకుడి ఎంపిక కదా. ఈ పాట ఇతనికి రాయించాలని. అంటే హీరో నచ్చకపోతే పాట మీద కూడా ఉంటుంది ఇంపాక్ట్ వాళ్ళకి. ఒకవేళ ఒక సినిమా తీస్తే మీరే హీరో అయితే మీకోసం మీరు ఎట్లాంటి పాట రాసుకుంటారు? అసలు నాకు చాలా గౌరవం అండి మిగతా వృత్తులంటే. అయ్యో, మీరు లేని ఫీల్డ్ ఏంటి సార్? యాక్టింగ్లు ఉన్నారు, డాన్సింగ్లు ఉన్నారు, సింగింగ్లు ఉన్నారు. మీరు ఏడలేరో చెప్తే ఆడ పోతారట కొంతమంది జాబ్ ఎత్తుకోనికి. సరదాగా చేసేదానికి గంభీరంగా చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. మీరు అన్ని ఫీల్డ్లలో ఉన్నారు సార్, లేని జాగా చెప్పుర్రి అంటూ. హీరో అనేది ముందు ఆ కథకి సరిపోయేంత అందం హీరోకి ఉండాలి. ఆ తర్వాత నటించడం అంటే అదేమి అంత సింపుల్. సరే సార్, మీ జీవితానికి మీరు హీరోనే, మా సొంతలో కూడా మీరు హీరోనే. చెప్పుర్రి ఇప్పుడు మీకోసం రెండు పాటలు ఒకే అక్షరంతో మొదలవుతాయి. రావు గారి అబ్బా, రెండోది రై రై రారా అంటే. సూపర్ సూపర్. అవును సార్, పెద్దలా 4 పాటలు మీరు రాస్తున్నారని విన్నాం. మొత్తానికి ఎన్నో ఓకే అయినాయి? 3 ఓకే అయిపోయింది, 4వది జరుగుతుందండి. నాకు విజిల్ రాదు, వెయ్యండి ఎవరన్నా విజిల్ వచ్చిన వాళ్ళు ఉంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొత్తం సినిమాంతిగా మీ పాటలతో అయ్యేటట్టున్నదిగా. ఇంకా పాటలు ఉన్నాయి సినిమాలు. ఎంతైనా గట్టి కొట్టిరు కదా, 80% మీరే ఉండే. ఏముంది సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే పెద్ద ఇలాంటి సినిమాకి రాయడం మాత్రం చాలా సంతోషంగా ఉందండి. అంటే హీరో అంటే పగ తీర్చుకుని తనకేదో చేసినోడి మీద, తన కుటుంబానికి ఏదో చేసినోడి అవతల కుటుంబాన్ని 100 మందిని ఉచ్చకోత కోయడమే హీరోయిజం. ఇలాంటి ఫార్ములాలు ఏర్పడిపోయిన ఈ ప్రపంచంలో కథ, హీరో చుట్టూ కథ తిరగకుండా కథ చుట్టూ హీరో తిరిగే కథలు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన కథల్లో పెద్ద ఒకటి. దానికి పాటలు రాయడం మాత్రం చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే, మీరు రాసిన ఇప్పుడు ఈ పెద్ద పాటలలో కాకుండా ఇంతకు ముందు మీరు రాసిన పాటలకి ఒక్క సాంగ్ డెడికేట్ చేయమంటే ఏం డెడికేట్ చేస్తారు? రామ్ చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారిది, ఉపాసన గారిది చాలా మంచి దాంపత్యం అని నా అభిప్రాయం. అవును. అందుకని నేను ఏమండై శ్రీవారు అన్న సినిమాలో పాట రాశాను. అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా, నిన్నటి నిదురలోని కలలలోన, అటులే కమ్మని ఆ కమ్మని ఆ మాటలే, నిజమై నిన్ను నేను కలుసుకున్నా. ఈ పాట డెడికేట్ చేశాను. బా, చిరంజీవి గారితో మీకున్న బాండింగ్ గురించి చెప్పాలంటే ఏ సాంగ్తో కంపేర్ చేసి చెప్తారు? చిరంజీవి గారితో నాకున్న బాండింగ్ ఆయనకి రాసిన పాటలేనండి. ఖచ్చితంగా పరారే పరారేలో ఆయన చెప్పిన ఫిలాసఫీ ఏదో అదే చిరంజీవి గారిని చూసి నేర్చుకున్న ఫిలాసఫీయే.
సలా సలా రావోయ్ ఓ సైనికుడై రావోయ్, సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్ అని కోరస్ అంటే ఆయన చెప్పేది, ఇలాంటోళ్ళ నుండే ఓ సైనికుడు వస్తాడోయ్, అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్ అని ఆయన ఆన్సర్. అంటే నేను కూడా ఇలాంటి సామాన్యుల నుంచే వచ్చాను. అలాగే నన్ను పొగడ్డం కాదు, మీరు మీలాంటి వాళ్ళ నుంచి వచ్చి ఆ సైనికుడు ఎవడైతే ఉంటాడో వాడికి నేను సలాం చేస్తాను, వాడికి నేను సేవకుడు అవుతాను. సూపర్. ఈ మధ్య కాలంలో ఒక సాంగ్, హిందీ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే లిరిక్స్ రచ్చలేపినాయి, ఆఖరికి కొన్ని ఎత్తేసిర్రు కూడా. ఇట్లాంటివి విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఏం లేదండి, నేను అనేది ఏంటంటే వినోదం అనేది చాలా రకాల మాధ్యమాల్లో వచ్చేసిన తర్వాత అటెన్షన్ తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది ఓ పాటతో. దానికోసం రకరకాల మార్గాలు పాటలు రాస్తూ ఉండాలి. ఒక్కోసారి కొంచెం ఎక్కువ విమర్శలకు లోనవుతూ ఉంటాయి. వినోదం అనేది ఎప్పుడైతే డబ్బుతో ముడిపడి ఉందో ఆ డబ్బును రాబట్టడానికి ఆ దర్శక నిర్మాతలు ఏం కోరతారో అది రచయిత చేయాల్సి ఉంటుంది. అలా జరిగిందనే అనుకుంటున్నాను. అది కాక కొంచెం ఆ పాట తరపు నుంచి ఆ పాటకి చెప్పాలి అంటే, నవరసాల్లో శృంగారం అనేది ఒక రసం, అందులో మనం కాదనలేదు, సత్యం. శృంగారం అనేది కళలో ఒక భాగం. దాన్ని ఎంత రసాత్మకంగా చెప్పగలం, ఎంత మధురంగా చెప్పగలం అన్న దాన్ని బట్టే ఆ పాట యొక్క స్థాయి ఆధారపడి ఉంటుంది. రచయితలకు కూడా ఆ అవధులు దాటకుండా ఎంత మధురంగా చెప్పగలుగుతున్నాం అన్నది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఒకసారి మన పాటను మనం సింహాలోకనం చేస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్? ఉంటే ఎవరు వాళ్ళు? ఉంటే చెప్పచ్చండి, ఉన్నారు. ఏమవుతుందంటే అతని పేరు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాం అనుకోండి, అతని పాట హిట్ అయింది అనుకోండి, అతనికే బాగా రాస్తున్నావు, మీ ఫ్రెండ్ కాబట్టి నాకు రాయట్లేదని మిగతా దర్శకులు నా వృత్తి మీద నాకున్న అంకిత భావాన్ని దాన్ని తక్కువ చేసే ప్రమాదం. ఎవరి పేరు చెప్పాలి? అందుకని ఆయన పేరు చెప్పండి. కీరవాణి గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, వీళ్ళతో మీ బాండింగ్ ఎట్లుంటుంది? నా అదృష్టం ఏంటంటే అండి, నా మొదటి సినిమా దగ్గర నుంచి కూడా డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుల వరకు అందరితోనూ పనిచేశాను అన్నమాట. ఇది గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే వాళ్ళతో పనిచేయడం వల్లే ఒక పాట ట్యూన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నాకు అనుభవంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. కీరవాణి గారి దగ్గర పని అనేది అదొక ఒత్తిడి కాదు, పనిని చాలా ఆస్వాదిస్తూ చెయ్యొచ్చు అనేది నేర్చుకోవచ్చు. మణిశర్మ గారి దగ్గర మనం చేసిన పని మనం బోరు కొట్టకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి అని. దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర జనరంజకం అనేది, పాటలో జనరంజకమైన లక్షణం ఎలా ఉండాలి అని దానికోసం పరితపిస్తుంటారే, ఆ లక్షణం నేర్చుకోవచ్చు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ప్రపంచం కంటే 5 సంవత్సరాల ముందు ఉండడం ఎలా. అందుకని వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి ఖచ్చితంగా గొప్ప గొప్ప పాయింట్లు ఉంటాయండి. అదొక్కటే నేను గర్వంగా భావిస్తాను నా కెరీర్ దృష్టిలో. కొంతమంది పెద్ద హీరోలకి రాయకపోయి ఉండొచ్చు, అది అదృష్టం కలిసి వస్తే ఎప్పుడో అప్పుడు రాస్తాం. కానీ ఇది భగవంతుడు గనక ఇలాంటి వరం అందించకపోతే ఇలాంటి అన్ని స్థాయిల్లోనూ వాళ్ళ విజయాలు అందుకున్న సంగీత దర్శకులతో పనిచేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఏమై చేసేవే సింగిల్ కార్డు ఏఆర్ రెహమాన్ గారు, అలాగే ఎటో వెళ్ళిపోయింది మన సింగిల్ కార్డు ఇళయరాజా గారు. ఇలాంటి శిఖరాలతో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఖచ్చితంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. రైటర్స్ బ్లాక్ అంటారు కదా సార్, అప్పుడప్పుడు ఆలోచనలు రాకపోవడం, ఆ ఫేజ్ నుంచి బయటపడడానికి మస్తు రోజుల టైం పట్టడం, ఆ టైంలో మీరు రాసిన బెస్ట్ సాంగ్స్ని గుర్తు చేసుకోవడము, బెస్ట్ మూమెంట్స్ని గుర్తు చేసుకోవడం ఇట్లుంటాయి కదా, మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రతి సంవత్సరం ఒక్కొక్క నెలలో అలా జరుగుతూ ఉంటుందండి. కాకపోతే నేను ఈ బంగీ జంప్స్, ఈ సాహస క్రీడలు ఉంటాయి కదండి, వాటిలో వచ్చిన ఎడ్రినల్ రష్ వల్ల మెదడులో పేరుకుపోయిన ఆ బ్లాక్లన్నీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా చేసుకుని మళ్ళీ ఒక కొత్త మనిషిగా మళ్ళీ మొదలు పెడతా ఉంటాను. ఇంతకీ మీ వైఫ్ గురించి మాట్లాడుకుంటే ఎట్లా రిసీవ్ చేస్తారు? ఏదైనా పాట ఉంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఎక్కువగా ఉంటాయా? అంటే నేను చాలా కాదు, 0 అని చెప్పాలి. వృత్తిపరమైన విషయాలు పంచడం, విమర్శలు ఏమి ఉండవా సార్ ఇంట్లో నుంచి? అంతే ఉండవు. భార్య నుంచి ఏమి ఉండవా? ఇట్లా కాదు అట్లా కాదని, లేదంటే కాంప్లిమెంట్స్, కమెంట్స్?
అలా ఏమి ఉండదు. అవునా? పాట నచ్చితే పాడుకోవడమే అంతే. ఆ! చాలా తక్కువ అండి మాకు. మేము గడిపేదే ప్రతిరోజు 16-17 గంటలు ఈ రచనలోనే అయిపోద్ది. హ్మ్. తర్వాత ఇంటికొచ్చాక ఆటల గురించే మాట్లాడుతూ ఉంటే ఇంకేముండదు కదా! హ్మ్. మీరు రాసిన సాంగ్స్‌లో ది బెస్ట్ సాంగ్స్ అంటే ఒక 3, 4 సాంగ్స్ చెప్పమంటే ఏం చెప్తారు? పాడాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడాలి అని అనిపించే సాంగ్స్ ఏమున్నాయి? 'తాను నేను' ఒకటి. ఒక్కసారి సార్. హ్మ్. తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను. మీరు రాసిన పాటలు పలానా సింగర్ అయితే బాగుండు, పలానా సింగర్ వాడితే మంచిగా ఉండు, దీనికి ఇంత ప్రాణం పోసేటోళ్ళని అనుకుంటారా? అట్లా చాలా ఎప్పుడన్నా సార్లు అనిపించిందా? జరుగుతుంది. ఒక్కొక్కసారి సలహా అడిగినప్పుడు ఇస్తాను. సూపర్. ఒక్కొక్కసారి ఇచ్చిన సలహా తీసుకోరు. అయ్యో! ఒక్కోసారి అనుకోకుండానే మాకిద్దరికి ముగ్గురికి దర్శకుడికి, సంగీత దర్శకుడికి, నాకు ఒకే గాయకుడు నచ్చడం, గాయని నచ్చడం జరుగుతూ సూపర్. ఉంటుంది. ఆ! అట్లా జరిగింది ఏమన్నా ఉంది సార్? ఉంటే ఎవరు వాళ్ళు? ఆ, 'వింటున్నావా' పాటకి శ్రేయ ఘోషల్ ఆ! గారు. అది తమిళ్లో శ్రేయ ఘోషల్ గారు పాడారు. తెలుగులో వేరే గాయని చేత పాడిద్దామా అని అనుకున్నారు కానీ, లేదండి ఈ పదాలకి ఆవిడ గొంతుంటే ప్రతి పదానికి న్యాయం జరిగినట్టు అవుద్దని అలాగే మళ్ళీ పిలిపించి పాడించి. మీకు ఆ మూవీలో మీరు రాసిన పాటల్లో ఏ లైన్స్ ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారు? ఒక్కసారి మా కోసం పాడతారా? ఏమై చేసేవాళ్ళను విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా. ఈ సంకీర్తనలు అన్న పదాన్ని ప్రేమ పాటలో పెట్టడం అనేది నాకు చాలా నచ్చింది. అది కాక కోరస్ లాగా వస్తుంది ఒక లైన్. అది వాళ్ళు ఏదో నాకు తెలిసి ఒక మత గ్రంథంలో ఉన్న లైన్స్ని తీసుకుని రాశారంట. హ్మ్. అలాంటి క్వాలిటీ రావాలి అని చెప్పి నేను గ్రంథాలు ఏం తీయకుండా ఒక ప్రవక్త చెప్తే ఎలా ఉంటుంది ప్రేమ గురించి అని అనిపించి రాసిన కోరస్లో వస్తుంది. ఆద్యంతం ఏదో అనుభూతి అనవరతం ఇలా అందించేది గగనం కన్నా ఇది మునుపటిది భూతలం కన్నా ఇది వెనుకటిది కాలంతో పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ. ఇక్కడ ఒక స్లాష్ ఉంది. కాలంతో పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ. అంటే కాలం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా, అలా మారిపోవాలన్న మనసు ప్రేమకు లేదు. అలాగే కాలంతో పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ. అక్కడ గ్యాప్ ఉంటే ప్రేమకే మనసు లేదు అని చెప్పాలి. సూపర్ సార్, మామూలుగా లేదు. 1 వర్డ్లో చెప్పాలంటే మీ గురించి ఏం చెప్తారు? నా గురించి 1 వర్డ్లో చెప్పాలంటేనా, నిర్భయం. నిర్భయం. నేను లోపల మనసులో అనుకుంటున్నా ది గ్రేట్ అనుకుంటున్నా, మీరు బయటికి అట్లా అనేసిర్రు. ది గ్రేట్ అనేది దానికి చాలా ఉన్నా సార్, అందుకే అంటున్నాం సార్, మేము ఫ్యాన్స్ సార్ అనుకుంటాం. అనుకోనివ్వండి సార్, అనుకోనివ్వండి. ఫ్యాన్స్ అంటూ ఉండరండి రచయితలు. చెప్పాను కదా, మా హీరో పాట రాస్తేనే నువ్వు రచయిత అనే ఈ లోకంలో రచయితకి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు అనేది కళ్ళ మిథ్య. అయ్యో, అనంత శ్రీరామ్ గారికి సంగీతం అంటే అని ఫీల్ చేయాలంటే ఏం ఫీల్ చేస్తారు? అది సీతారాం శాస్త్రి గారి లైన్ ఒకటి ఉంటుంది కదా, నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. అది నా ఉచ్ఛ్వాసం సంగీతం, నా నిశ్వాసం సాహిత్యం అన్నమాట. అంటే సంగీతాన్ని పీల్చుకుని సాహిత్యాన్ని వదలటం. సార్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. గీతా గోవిందం సాంగ్కి మీకు 19 లక్షల రాయల్టీ వచ్చింది, అది ఇది అనుకుంటా. వైరల్ అవడం ఏంటంటే నిజమే అది.
నిజమేనా? ఓ సూపర్. ఏంటి సార్ దాని స్టోరీ ఏంది చెప్పుర్రి? అది ఆ, అప్పటికి అంటే ఒక లిరికల్ వీడియో 100 మిలియన్ దాటడం అనేది తెలుగు సినిమాలో అదే మొదటిసారి ఫస్ట్ టైం. అవును. అందుకని అది అప్పటికి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఇన్ని చర్చలు లేవు. లేవు. నచ్చితే ఎక్కువ వెళ్తూ ఉండేది అనమాట. కాబట్టి ఎగ్గించుకునేది వింటనే ఉండేది. అలా కాక మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక పాముని ఒక అమ్మాయి పాము ఈ పాములను సంరక్షించే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఉదాహరణకి మన గాయకులు రామకృష్ణ గారు అబ్బాయి సాయి కిరణ్ గారు హీరోగా చేశారు కదా, చేస్తున్నారు కదా. ఆయనకు కూడా పాములను సంరక్షించడం అనేది అది అలవాటు ఉంది. అలా ఒక అమ్మాయి పాముని మూటలో కట్టుకుని తెచ్చి ఒక వాగులో వదిలిపెడుతుంది అనమాట. ఆ మూటలోంచి నెమ్మదిగా వచ్చి ఇలా వాగు తగలగానే చాలా ఆనందంగా స్పీడ్గా వెళ్ళిపోయింది పాము. దాని వెనకాల ఇచ్చిన మ్యూజిక్ ఏంటో తెలుసా? ఇలా పాము ఇలా అనగానే ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. అంటే ఒక పాటను మనం ప్రేమ పాట కోసం రాసిన అది విశ్వజనీనం, సర్వజనీనం, సర్వకాలీనం అంటే యూనివర్సల్ అపీల్ ఉంటే దానికి ప్రతి చోట ఉపయోగపడుతుంది. ఇంకేం కావాలి, చాలా ఇది చాలే అనేది స్వేచ్ఛ వచ్చిన పాముకి తను అనుకున్న అమ్మాయి ఎస్ చెప్పిన లవర్కి, అలాగే తను అనుకున్న మార్కులు వచ్చిన స్టూడెంట్కి, తను ఊహించిన లాభం వచ్చిన బిజినెస్ మ్యాన్కి, ఇంకా అందరికి ఇంకేం కావాలి, చాలా ఇది చాలే అనేది యూనివర్సల్ లైన్ కదా సార్. వాళ్ళ కోసం ఒక్కసారి ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. సూపర్ సార్. ఇప్పుడు ఫటాఫట్గా ఒక 3-4 క్వశ్చన్లు అడిగేస్తా. మీరు బాధలు ఉన్నప్పుడు వాడుకునే పాట ఏంది? నేను బాధలో ఉన్నప్పుడు పాడుకునే పాట బాధలో ఎప్పుడున్నాను గుర్తురాట్లే. సరే ఉన్నప్పుడు అనుకోండి. బాధలో ఉన్నప్పుడు మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అది వాడుకుంటా. ఒక ఫ్రెండ్ దొరకడం అనేది చాలా, అంటే ఇప్పుడున్న నియోపోలిస్లో ఫ్రీగా ప్లాట్ దొరకడం కంటే 100 రెట్లు గొప్ప వరం అన్నమాట. ఎందుకంటే పంచుకోవడానికి మన కులంతో కానీ, మన మతంతో కానీ, మన వయసుతో కానీ, మన ఆస్తితో కానీ, మన జెండర్తో, మన లింగంతో కానీ ఏమాత్రం సంబంధం లేని ఒక మనసు వచ్చి మనతో 4 మాటలు పంచుకుంటుంటే దాన్ని మించిన భాగ్యం, సౌభాగ్యం ఇంకోటి ఉండదు. అలాంటి తోడు దొరికితే మన బాధలన్నీ కరిగిపోతాం. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటారేమో కదా సార్? నాకు చాలా తక్కువ స్నేహితులండి. స్మాల్ సర్కిల్, చాలా చిన్న సర్కిల్. ఉన్న సర్కిల్ మాత్రం ఇంకా అసలు ఎన్ని విధాలైన ప్రోత్సాహం వస్తుందంటే ఆ సర్కిల్ నుంచి అన్ని విధాలుగా వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ అదే సార్, ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ నాకు కజినే కానీ బాగా ఫ్రెండ్ కాకినాడలో కళ్యాణ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అలాగే వనస్థలపురంలో సంపత్ భావన్ నాకన్నా కొంచెం పెద్ద అతను ఉంటాడు. ఇద్దరితో నేను పంచుకొని విషయం అంటూ ఉండదు. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత నాకు కలగని రిలీఫ్ అంటూ ఉండదు. బా, ఇట్లుంటారు అసలు. వాళ్ళు బూస్ట్ ఇస్తారేమో ఇక. అంటే ఏదైనా ఒక చోట నష్టం వచ్చింది అనుకోండి, ఎక్కడ నష్టం వచ్చింది దాని లాభంగా ఎలా మార్చుకోవాలో చెప్తారు. లేదా ఏదైనా ఒక ఓటమి వచ్చింది అనుకోండి, ఆ ఓటంలో నా తప్పు లేకపోతే ఎవరి వల్ల అది ఓటమో చెప్తారు. అలా అన్ని రకాలుగానే ఉంటుంది. సార్ బాధలు ఉన్నప్పుడు ఎట్లాంటి పాట పాడతారో చెప్పిండ్రు, కోపంలో ఉన్నప్పుడు ఎట్లాంటి పాట పాడతారు?
కోపంలో ఉన్నప్పుడా? కోపంలో ఉన్నప్పుడు కోపం తగ్గించుకోవాలి కదండీ! ఎవరి మీద సరే కోపం తగ్గించుకోవడానికి మీకు మీరు ఒక పాట పాడుకోవాలంటే ఏం పాడుకుంటారు? నేను పాట పాడుకోవాలంటేనా? హ్మ్. యా 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 జై బాలయ్య ఏయ్! యమకిర్రెక్కుతాందేటో తస్సాదియ్య. ప్రేమ ఉన్నప్పుడు ఎక్సెస్ హ్యాపీనెస్ ఉండి కొంచెం Bliss. లవబుల్గా అనిపించినప్పుడు. లవబుల్‌గా అనిపించినప్పుడు. చాలా పాటలున్నాయి. కాకపోతే నాకు ఇళయరాజా గారి బాణీకి రాయడం అనేది ఎప్పటినుంచో కల. అలాంటిది ఒక అద్భుతమైన బాణీ రాశాననమాట. ఎటో వెళ్ళిపోయింది మనసులో. కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే. నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. బా వెరీ నైస్. మిమ్మల్ని ఎవరైనా చూసి బాగా జెలస్గా ఫీల్ అయినప్పుడు, అసూయతో వాళ్ళు రగిలిపోయినప్పుడు, అట్లాంటి వాళ్ళ కోసం ఒక పాట పాడాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు అట్లున్నా మనం మంచిగా ఉంటాం కదా. ఇవన్నీ కూడా సినిమాల్లో సందర్భాలు వస్తే బాగుండని అనిపిస్తాం. మీరు రాసిన పాటలలో మీకు ఏం సాంగ్ గుర్తుకు రాట్లేదు? అంతే. మాకు ఇప్పుడు సందర్భాలు ఏమైపోయినాయి అంటే, ఫస్ట్ ఇద్దరు హీరోయిన్ దూరం నుంచి హీరోయిన్ని చూస్తాడు హీరో. ఆ తొలి చూపులో ఏదో అవుతుందో అప్పుడో పాట. హీరో ప్రేమని హీరోయిన్ లేదా హీరోయిన్ ప్రేమని హీరో యాక్సెప్ట్ చేసుకుంటారు, అప్పుడు పాట. ఆ ప్రేమలో ఒక పాట. వాళ్ళిద్దరికీ బ్రేకప్ అవుద్ది, ఆ బాధలో ఒక పాట. సార్ బ్రేకప్ సాంగ్ అన్నారు. ఒకవేళ మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఎవరైనా బ్రేకప్ అయి ఉంటే, వాళ్ళు బాగా బాధలో ఉండి రిలీఫ్ కోసం మన ఇంటర్వ్యూ చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం మీరు ఒక పాట అద్భుతమైన పాట ఉంది. అది పాట వచ్చి కూడా ఒక నెల కూడా అవలా. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం. ఈ చిట్టి తల్లి పాట ఉంటే చూడండి సార్, పడేసావేలో ఒకసారి అది వాడరా? చిట్టి తల్లి చిట్టి తల్లి, ఆ పాట రాసిన దానికంటే కూడా రాశి గారి ఎక్స్ప్రెషన్స్తో ఇంకా అద్భుతంగా వెళ్ళిందనమాట. చునియా నాకు ఎలా అయినా కావాలి ఇలాంటి, అది లాలిపాట లాంటి అనుభవం కావాలి కానీ కాకపోతే లాలి లాలి అనకుండా కావాలని అడిగారు అనమాట. చాలా మంచి సందర్భం. అయితే అనూప్ గారు ఏం చెప్పారంటే, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరే ముందు రాయండి, తర్వాత ట్యూన్ చేస్తానన్నారు. అలా ఇది ఓసీత ఒకసారి వాడరు సార్, దానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందనుకోండి. చాలా మంది రింగ్ టోన్స్ కూడా పెట్టుకుర్రు. ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత అమ్మాయి ఒరిజినల్ పేరు ఏదున్నా, అతని ఒరిజినల్ పేరు ఏమున్నా, ఈ సీత రామ అన్న పేర్లతోనే స్క్రిప్ట్ ఎక్కువ ఉంది అని అనిపించింది. అప్పటికి సీతారాము అన్న పేరు పెట్టలే. పేరు ఫిక్స్ గా ఉంది, పాటలు రాసేసి అప్పటికి సీతారాము అని పెట్టలేదు. అప్పుడు ఈ పాట సీతారామన్ సినిమాకి 2 పాటలు రాసా. ఆ పాటలు రాస్తున్నప్పుడు అది కరోనా సమయం అన్నమాట. ఎవరు ఎవరితోనూ నేరుగా మాట్లాడుకునే సందర్భం లేదు. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పడానికి మొత్తం స్క్రిప్ట్ నాకు పంపించారు పీడిఎఫ్. ఓ రోజంతా అది చదివా. తర్వాత అశ్విని దత్ గారు అంటే పాట ఎలాంటి క్వాలిటీ కావాలని అడగడానికి ఆయన ఫోన్లో చెప్పడం, అడ్వాన్స్ ఏమో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే అది నాకు మెసేజ్లో రావడం. తర్వాత పాట రాసిన తర్వాత వాట్సాప్ వాయిస్ నోట్లలో పాట పాడి పంపడం, అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్కి చరణాలు రాయడం. తర్వాత కూడా అడ్వాన్స్ మళ్ళీ బ్యాలెన్స్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరగడం, అది మెసేజ్ రావడం. ఇవన్నీ కూడా ఎవరిని ముట్టుకోకుండా కూడా కదా, కనీసం ఎవరిని చూడకుండా జరిగిన పని అనమాట అది. సో ఆ సమయంలో నాకు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు సీత రామ అన్న పేర్లు ఎక్కువ ఈ స్టోరీలో బాగా మిళితమై ఉన్నాయి అని అనిపించి
దరరా, తరరరరిరారారా అని ట్యూన్ వినగానే సీత రెండు అక్షరాలే కదా, ఓ అనేది యాడ్ చేద్దామని చెప్పి ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా అడుగులిడు నీడవుతా అని అని మొదలుపెట్టి మళ్ళీ అమ్మాయి రెండో పల్లవి తిరుగు పల్లవి వచ్చినప్పుడు మళ్ళీ అబ్బాయే ఓ సీత అని రిపీట్ చేయకుండా అమ్మాయికి హాయ్ రామా ఒకరికొకరవుతామా అని అని రాశా. ఆ రెండు పేర్ల వల్ల ఆ పాట అంత ముందుకెళ్ళింది అనమాట. ఆ పాట తర్వాత బృందానికి అనిపించింది సీతారామం అని పేరు పెడితే ఎలా ఉంటుందని చెప్పి. అలా కొన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినా కూడా మూవీస్ ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకున్నంత ఆదరణ రాలేదని ఎప్పుడన్నా బాధపడ్డారా? చాలాసార్లు జరిగిందండి. అంటే ఆ సందర్భాలు కనీసం 60-70% ఉంటాయి. అబ్బా, పాట బాగా రావడం ఒక్కటే ముఖ్యం కాదు, సినిమా బాగా రావడం, బాగా వచ్చిన సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించడం, ఇవన్నీ రకరకాల మెట్లు. ఇప్పుడు ఇంకేం కావాలి, విడుదలకు ముందు అంత విజయవంతమైన అంత సంచలనమైన సినిమా హిట్ అయ్యి ఉండకపోతే ఇప్పుడు దాకా కూడా మనం పాడుకుని ఉండం. అవును. ఆ సాంగ్ ఎట్లా తెలుసు సార్? అసలు మొన్న వాళ్ళ పెళ్ళప్పుడు, వీరోజ్ పెళ్ళినప్పుడు, నార్మల్గా అమ్మాయిల పెళ్ళినప్పుడు, ఎవరి పెళ్ళికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ పాట వినబడుతూనే ఉంటుంది, ఇంకే కావాలని చెప్పేసి. అందుకే ఇందాక నేను చెప్పిన కదా, స్పీకర్లు వింటే క్రౌడ్కు చాలా క్రేజ్ వస్తుంది అని చెప్పేసి. ఇంకా గేమ్ చేంజర్లో జరగండి సాంగ్. జరగండి లైన్ అందించిందే శంకర్ గారు. అంటే ఎలా ఉండాలంటే ఒక ఎలివేషన్ మనకి ఎలా ఇస్తారు, ఒక గొప్ప ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఆయన వస్తూ ఉంటే ఏముంది. ఇప్పుడు నేనైనా అలా మామూలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంక్రాంతికి మా ఊరు వెళ్తానని చెప్పాను కదా, మా ఊరి దగ్గర నరసాపురం అనే టౌన్లో వనుములమ్మ జాతర అని ఒకటి జరుగుతూ ఉంటుంది, పెద్ద తిరణాలలాగా ఉంటుంది అనమాట జాతర. అక్కడ జెయింట్ వీల్స్, అవి పెద్ద పెద్ద జెయింట్ వీల్స్, అక్కడ తినుబండారాలు, జీళ్ళు, జిలేబీలు చాలా బాగుంటాయి. ఆ జాతర యొక్క అనుభవం నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాడిని, ఇది లిరిక్ రైటర్ అయిన తర్వాత కూడా. అయితే ఓసారి నేను వెళ్తున్నాను మా కజిన్స్తో, అలాగా వెళ్తుంటే ఎదురు మాలాగే కొంతమంది కజిన్స్ వస్తున్నారు. ఇలా ఎదురు మమ్మల్ని ఇలా దాటారు. ఇలా దాటిన తర్వాత ఒరే ఆనంద్ శ్రీరామ్ గాడిలా ఉన్నాడు రాడు అన్నాడు. అలా చూసి ఊరికే ఆడెందుకు వస్తాడు ఇక్కడికి అని ఒకడు అన్నాడు. అంటే మనం సామాన్యంగా వెళ్ళిపోయామనుకోండి, సాధారణంగా ఇక్కడికి రారులే, అలా ఎవరో అతన్ని పోలినోడు అనుకుంటా అని చెప్పి వదిలేస్తారనమాట. కానీ అతను వచ్చాడు అని ఎప్పుడు తెలిసింది, జరగండి అనంత శ్రీరామ్ వస్తున్నాడు, జరగండి అనంత శ్రీరామ్ వస్తున్నాడు అని ఎవడైనా ముందు ఒక ఇద్దరు వచ్చి కలుపుతున్నారు, ఎవడో వస్తున్నాడు అనమాట. బౌన్సర్స్ లాగా అనమాట. ఆ బౌన్సర్స్ నుంచి వచ్చిందే జరగండి అన్న పదం. అది శంకర్ గారు చెప్పారు, ఒక ఎలివేషన్ ఉండాలంటే జరగండి ఎవరో వస్తున్నారు అని చెప్పాలి అని. మీరు ఆ పిల్లలు అట్లా మాట్లాడుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయినరు? షాక్ అయ్యారా? నవ్వుకున్నాను. ఎట్లా ఫీల్ ఎందుకంటే మనం చిన్నప్పుడు అలాగే మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు జరగండికి ఇంత స్టోరీ ఉందన్నమాట, ఒకసారి వాడతారా? జరగండి జాబిలమ్మ జాకెటేసుకొచ్చనండి, అది పల్లవి. ఇందులో చరణంలో ఒక మంచి ప్రయోగం ఉంటుందన్నమాట. అల్లో అటెటో చూస్తూనే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే, సూపర్ సానికో హైపర్ సానికో నిలబడ వీడి స్పీడుకే, జరగండి స్టారులొక్కటైన స్టారు వచ్చెనండి. ఇలా జరగండికి ఎన్ని ఉపమానాలు కావాలో అన్ని ఉపమానాలు చెప్పమన్నారనమాట. పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండి, గూగుల్ ఎతికిన గుంప్స్ వచ్చెనండి, అలా రకరకాల కిస్సుల కలాష్నికావ్ వచ్చానండి. అప్పుడు మనకి కేజీఎఫ్లో అనుకుంటా కలాష్నికావ్ అన్న పదం బాగా పాపులర్ అయింది. అది రష్యా కనిపెట్టిన రైఫిల్ కాబట్టి AK-47 అనేది మనం వాడుకలో ఉండేది. అది రష్యాలో దాని పేరు కలాష్నికావ్. సో కిస్సుల కలాష్నికావ్ అంటే బుల్లెట్లు కాదు, ముద్దుల్ని ఫైర్ చేసే కలాష్నికావ్ వచ్చినండి. ఇలా రకరకాల ప్రయోగాలు ఉంటాయి ఆ పాట. సరే, ఇంకేం సినిమాలకు పాటలు రాస్తున్నారు? ఏంటిది, ఇంకా ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఏం కథ? స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, తర్వాత బాబీ గారి కొత్త సినిమాకి,
తర్వాత గోపీచంద్ మల్లేన్ గారు, ఇవన్నీ మొదటి దశలో ఉన్నాయన్నమాట. పెద్ద ఇన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంటే జరంతా మీకు ఆనందంగా ఉంది. ఏ సార్ ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయితే అంత రాటుదే వెళ్తుంది సినిమా. అంతేనా? ఉన్న జిస్ట్ అంతా పోతే ఇక సూపర్ డూపర్ కొట్టడేనా? పెద్ద సాంగ్స్ గురించి కొంచెం ఏమైనా రివీల్ చేస్తారా, మిగతా సాంగ్స్ గురించి? ఇంకో ఐటమ్ సాంగ్ రాబోతుంది, అది ప్రస్తుతానికి రివీల్ చేస్తాను. సార్ మరి ఐటమ్ సాంగ్ చాలా బాగుంటుంది, ఇంకా రివీల్ చేస్తాను. బాబోయ్, ఒక్క లైన్ కూడా వాడే సమస్య లేదా? అలా పాడితే జైల్లో పెట్టేస్తాను. మీతోటి ఇట్లా ముచ్చట పెట్టుడు నిజంగా మస్తు అనిపించింది సార్. ఇందాక చెప్పినట్టు వేడి వేడి అన్నంలో మామిడికాయ తొక్కేసుకొని తిన్నంత కమ్మగా అనిపించింది. పాటలను వింటుంటే కూడా మీరు ఇంకా సూపర్ డూపర్ హిట్స్ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంతకు మీకు ఎట్లా అనిపించింది ఈ పాడ్కాస్ట్? చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఏ విధమైన వివాదాస్పదమైన ప్రశ్నలు లేకుండా, ఇబ్బంది పెట్టకుండా హాయిగా అలా సెలయేర్లో సాగిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఇది వాళ్ళ పాడ్కాస్ట్ విత్ అనంత శ్రీరామ్ గారు. చూస్తూనే ఉండు టీవీ 9.